కీర్తన 21:3 Psalms 21:3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు. దేవుడు మనల్ని ఎదుర్కొంటాడంట. ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో మనం ఉంటున్నప్పుడు గాడ్ విల్ ఫేస్ అస్. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు మనల్ని ఎదుర్కొంటాడంట. ఎంతమంది ఆశపడుతున్నారు ప్రభు మనకు ఎదురుగా వచ్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని? బైబిల్లో ఎవరికి ఇచ్చాడు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు? ఎదురొచ్చి ఇచ్చాడంట. అందుకే ప్రార్థనలో కనిపెట్టడం, దేవునిలో మొరపెట్టడం, ప్రార్థించుట, వేకువజామున ఆయన ముఖాన్ని వెతుకుట, తెల్లవారుజామున లేచి మనం ప్రార్థించుట, దేవుని సన్నిధిలో కనిపెట్టుట, ఇది ఆశీర్వాదకరమైంది. అబ్రహామును దేవుడు ఎదుర్కొన్నాడు. మెల్కీసెదెకు రూపంలో ఆశీర్వాదాలు ఇచ్చాడు. మధ్యాహ్నం పూట కూడా అబ్రహాం ప్రార్థనా ధ్యానంలో ఉంటుండగా ప్రభు దూతల రూపంలో వచ్చి కనిపించి ఆ కుటుంబాన్ని ఎదుర్కొని, అబ్రహామా, వచ్చే సంవత్సరం నాటికి మీ చేతుల్లో సారమ్మ ఒడిలో ఒక కుమారుని మీరు చూస్తారు అని చెప్తుండగా ఆ సారమ్మ నవ్వింది. ఒకసారి ఎక్కడ డేరాల నుండి నవ్విందట. స్త్రీలు బయటికి రారు, వారు డేరాల్లో ఉంటారు పాత నిబంధన ప్రకారంగా. హిజ్కియా రాజు ఏడ్చినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు ప్రభు అన్నాడు, హిజ్కియా, నువ్వు ఏడ్చావు, నీ కన్నీళ్ళు నేను చూశాను. సారా నవ్వుతే నువ్వు నవ్వావు అన్నాడు. అంటే మన నవ్వుని, మన ఏడుపుని, మన ప్రార్థనను, మన నవ్వు ఏడుపు చూసిన దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు అన్న వరకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్, గాడ్ ఈస్ వాచింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ హీ లిసన్స్ టు అవర్ ప్రేయర్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అధికము కాదు, ఎక్కువ కాదు అంటాడు. అంటే మనం ఏదో కష్టపడి సంపాదించేస్తాం ఆశీర్వాదాన్ని అనుకుంటే మనం మోసపోతాం. కష్టపడండి, పని చేయండి, ప్రార్థన చేయండి, 6 దినాలు కష్టపడి 7 దిన విశ్రాంతి తీసుకోమన్నాడు. మనం ఎంత కష్టపడినా కష్టంతోనే ఆశీర్వాదం తెచ్చుకుంటాం అనుకోకండి. మీ కష్టంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా కలవాలి. అప్పుడే చిల్లు జబ్బులో పడినట్టుగా మీ డబ్బంతా పాడైపోకుండా మీ కష్టాజీతం స్థిరపరచబడి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుకుంటారు. అతడు చేతుల కష్టాజీతం అతను అనుభవించును అన్నాడు. అంటే మన చేతుల కష్టాజీతం మనం అనుభవించాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలా? ఎగ్జాక్ట్లీ. లేకపోతే కష్టాజీతం ఇంటికి వస్తుంది, కానీ హాస్పిటల్ బిల్లుగానో, మోసపోయే విధంగానో, ఎవరో నమ్మించి నయవంచన చేసే వారి చేతిలో మన డబ్బును పెట్టి మోసపోవడము, ఇంత దాచిన డబ్బు ఒక భక్తిహీనుడి చేతిలో పెట్టి మోసపోవడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మీ కష్టాజీతము ఎవరి పాలు కాకుండా, రోడ్డు పాలు కాకుండా, అన్యుల పాలు కాకుండా మీకు, మీ కుటుంబాలకు నిలబడుతుంది. అందుకే కష్టాజీతాన్ని, మా కష్టాజీతం మాకు స్థిరపరచము దేవా అని మోషే ప్రార్థించాడు, దావీదు ప్రార్థించాడు, భక్తులందరూ ప్రార్థించాడు. యోబు యొక్క కష్టాజీతాన్ని ప్రభు దీవించడు చేత అతను ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడు. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీరు అనుదినం చేస్తున్న పనుల్లో దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి. అందుకే ఈ వచనం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord. We need that showers of blessings, oh God. తండ్రి, నీ యొక్క ఆశీర్వాదపు జల్లులు మాకు కావాలి నాయన. We believe that you are the God who blesses us. అయ్యా తండ్రి, మేము నమ్ముతున్నాం, మమ్మలను ఆశీర్వదించే దేవుడు నీవే. He will face us with the wonderful blessings. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు నీవే. As we spend time and seeking you, you are going to face us with the blessed, wonderful blessings, oh God. అయ్యా తండ్రి, ఏ విధంగానైతే నిన్ను చూస్తూ ఉన్నామో నా ప్రభా, నీ యొక్క ఆశీర్వాదముతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు స్తోత్రములు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.